నమస్తే విధుని స్వాతం లక్ష్యం సమాజితం. కరోనా మరి వచ్చినటువంటి వైరస్ చైనాను కుదిపేసింది. 56 మంది చనిపోవటం, 324 మంది సీరియస్లో ఉండడం. ఈ రోజులలో ఖచ్చితంగా కరోనాకు సంబంధించిన హాస్పిటల్ కూడా కట్టాలంటుంది. మరి హైదరాబాద్లో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికే నిన్న వదంతులు కూడా వినబడుతున్నాయి. ఫేర్ హాస్పిటల్ 4 చేరారని చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వైరస్ను ఖచ్చితంగా పూణేలో మాత్రమే ఐడెంటిఫై చేయాలని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇప్పుడు కరోనా వైరస్ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా పత్రికల్లో చూస్తున్నాము. న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బాగా. కరోనా వైరస్ గురించి మనం అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో స్వైన్ ఫ్లూకి, అవే జాగ్రత్తలు మనం కరోనా వైరస్ కూడా తీసుకుంటాం. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం మన ప్రజలకు ఆల్రెడీ ముందు నుంచి అలవాటు అయిపోయింది. ఈ స్వైన్ ఫ్లూ వల్ల మనకు చాలామందికి ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అవే. ముక్కుకి మాస్క్ ధరించడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, కొంచెం దగ్గుతూ తుమ్ముతున్న వాళ్ళకి దూరంగా నిల్చోవడం. సో ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక, హైజీన్ ప్రాపర్గా ఉంటే కనుక కరోనా వైరస్ అనేది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ కాకుండా దాన్ని మనం ఆపగలుగుతాం. సో దీంట్లో ముందు జాగ్రత్త చర్యలుగా మేము గాంధీ హాస్పిటల్లో నోడల్ సెంటర్గా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ నోడల్ సెంటర్గా గుర్తించడం వల్ల మేము ఒక 10 బెడ్స్ 7th ఫ్లోర్లో మేము కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డుగా మేము అక్కడ పెట్టాము. దాంతోపాటుగా ఎమర్జెన్సీ పేషెంట్స్, కరోనా పేషెంట్స్ కనుక సడన్గా వాళ్ళ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కనుక వాళ్ళు వెళ్ళిపోతే కనుక వాళ్ళని మళ్ళీ షిఫ్ట్ చేయడం కోసం చెప్పేసి అక్కడ రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పక్కన, స్వైన్ ఫ్లూ వార్డు పక్కన ఒక 7 to 8 బెడ్స్ వరకు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ బెడ్స్ అక్కడ చూసుకుంటాము. ఎమర్జెన్సీ పేషెంట్లు అక్కడ షిఫ్ట్ చేస్తాము. స్టేబుల్గా ఉన్న పేషెంట్లు మాత్రం 7th ఫ్లోర్లో పేషెంట్స్ని అబ్జర్వేషన్ పెడతాం. దీనికి సంబంధించినటువంటి సిబ్బంది, వైద్యులు, నర్సులు, దాని తర్వాత డాక్టర్స్, హౌస్ సర్జన్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఫామ్ అయిపోయి సో మనకు రౌండ్ ది క్లాక్ సేవలు ఇవ్వడానికి గాంధీ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. సో మనకు స్వైన్ ఫ్లూని గత 4 సంవత్సరాలుగా మనం ఎలాగైతే ఎదుర్కొన్నామో అదేవిధంగా ఈరోజు స్వైన్ ఫ్లూ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో స్వైన్ ఫ్లూ అనేది కనిపించడం లేదు. మన హాస్పిటల్ ఈరోజు 2 పేషెంట్లే స్వైన్ ఫ్లూ పాజిటివ్ ఉన్నారు. కాబట్టి ఎలాగైతే స్వైన్ ఫ్లూ తగ్గిపోయిందో కరోనా వైరస్ కూడా దాని యొక్క ఉధృతం తగ్గిపోతుందని మేము భావిస్తున్నాము. మ్యాక్సిమం దాని తీవ్రత ఉంటే 1 సంవత్సరం ఉండొచ్చు. ఆఫ్టర్ 1 year తగ్గిపోతుంది. దీన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు గాంధీ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్స్కి, నర్సెస్కి ఉందని మేము కూడా దానికి కావాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నాము. ఎన్నంటి మాస్కులు ధరించడము, దానికి కావాల్సినటువంటి వేర్ అంటే మామూలుగా డ్రెస్ వేసుకోవడం, 3 layered ప్రొటెక్టివ్ వేర్ అంటారు దాన్ని. ఆ 3 layered ప్రొటెక్టివ్ వేర్ కూడా డాక్టర్స్కి, నర్సెస్కి ఇవ్వడానికి మా దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి, గ్లౌస్ ఉన్నాయి. సో ప్రాపర్ ఆ యొక్క డ్రెస్ కోడ్ అనేది వేసుకున్న తర్వాతనే ఆ వైరస్కి ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఈ డ్రెస్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దుస్తులు ప్లస్ డ్రగ్స్ అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉంచుకున్నాం. ఈ వ్యాధి పాము వల్ల వస్తుందని అంటారు. ఇందులో ఎంతవరకు క్లారిటీ ఇవ్వగలరు? దీంట్లో చాలా రకాలుగా ఏంటంటే ఈ వైరస్ అనేది ఒక ఇంటర్మీడియట్ హోస్ట్ అని అంటారు దాన్ని. అంటే మధ్యస్థంగా ఏం చేస్తుందంటే వైరస్ పెరగడానికి ఒక ప్లేస్ కావాలి దానికి. దాంట్లో జంతువులు, ఈ సరీసృపాలు, ముఖ్యంగా ఏంటంటే పాములు. సో పాములు ఒకటి, బర్డ్స్, ముఖ్యంగా పావురాలు, బర్డ్స్, పిగ్గులు, మామూలుగా పందులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటారు. ఇవి ఇలాంటి జంతువుల గబ్బిలాలు, ఇలాంటి జంతువులను అవి సాధారణంగా వాడుకుంటాయి వైరస్లు. అయితే ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ ద్వారా వస్తాయి. ఎవరైతే వీటిని తింటుంటారో వాళ్ళకు ఈ వ్యాధిని సంక్రమిస్తుంది. చైనాలో ఎందుకు వచ్చింది? వాళ్ళు పాములు తినడం అనేది వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం వాళ్ళు తింటుంటారు. సో గబ్బిలాలు తినడం అనేటివి అలా కామన్గా ఉంది వాళ్ళకు. సో ఇలాంటివి ఉన్న వాళ్ళకు ఆ రకంగా అది జంతువుల్లో ఉండాల్సినటువంటి వైరస్ ఇప్పుడు మనిషికి సంక్రమించింది. ఎందుకంటే మనిషి యొక్క ఆహారపు అలవాట్లలో ఒక విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉండడం వల్ల ఈ మనిషికి సోకింది జబ్బు. ఇది ఆ మనిషి నుంచి మళ్ళీ ఇంకో మనిషికి సోకడం అనేది, ఆ వైరస్ అనేది జంతువుల్లో దాని ఉధృతం అంతగా లేకపోయినప్పటికీ మనిషికి రాగానే దాని యొక్క శారీరక మార్పులు చేసుకొని అది ఉధృతంగా మారిపోయింది. ఇప్పుడు అందుకొరికి కరోనా వైరస్ మనిషిలో సంక్రమించడం వల్ల అది చాలా సీరియస్ వ్యాధిగా సంక్రమించింది. ఎన్ని రకాలుగా ఇది స్ప్రెడ్ అవుతుంది ఈ యొక్క వ్యాధి? ఇప్పుడు దీనికి వేరే స్ప్రెడ్ రూట్స్ లేవు. ముఖ్యమైన స్ప్రెడ్ ఏంటంటే ఒకటి రెస్పిరేటరీ రూటే, మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే రూట్ అనేది తుమ్మడం, దగ్గడము, తుంపిలు రావడము, వాటి యొక్క సెక్రిషన్స్, మామూలుగా నాజల్ సెక్రిషన్స్, ముక్కు నుంచి కారే ద్రవాలతోటి కానివ్వండి, నోటి ద్వారా దగ్గడం కానీ, ఆ యొక్క తెమడం వల్ల కానీ, ఇలాంటివి ఎదుటి వాళ్ళకి ఎవరికైతే మనిషికి సోకిందో రెస్పిరేటరీ సెంటర్ ద్వారా మాత్రమే ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది మాంసాహారం. ఒకటి విచిత్రమైన మాంసాహారాలు అంటే అడవిలో దొరికేటువంటి మాంసాహారాలు, అవి తినే వాళ్లకు ఈ వైరస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ వయసులో వాళ్ళకు ప్రివెంటేషన్ చేయొచ్చు, లేకపోతే ఏ
ఏ వయసులకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు ఇళ్లలో ఉండే వాళ్ళకి వైరస్ వచ్చే అవకాశం లేదు. ఎవరైతే జనసమూహంలో పోయేవాళ్ళు, జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, ఇప్పుడు జాతరలు ఉన్నాయి, ఇప్పుడు ఇలాంటి జాతరలకు వెళ్ళేవాళ్ళు పబ్లిక్ కొన్ని లక్షల మంది ఒకే దగ్గర కలుస్తుంటారు. ఇలాంటి జాతరల్లో మాత్రమే ఇలా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు. సినిమా హాల్స్ ఉన్నాయి, దాని తర్వాత లోకల్ బస్సెస్ ఉన్నాయి, మెట్రో ట్రైన్స్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో గుంపులుగా మనుషులు ఎక్కడైతే బాగా ఉంటారో అలాంటి గుంపుల మధ్యన ఏ మనిషి పోతున్నప్పుడు అందులో ఒక మనిషి కరోనా వైరస్ ఉన్నవాడైతే కనుక 10 మందికి వ్యాప్తి చేస్తాడు. కాబట్టి మనం జనసమూహంలోకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు లేనటువంటి ఇలాంటి మహమ్మారులు, ఇలాంటి జబ్బులు ఈ మధ్యకాలంలో ఉన్న స్వైన్ ఫ్లూ అని, అంతకుముందు డెంగ్యూ అని, అంతకుముందుకు ఇంకా వేరే జీకాలని ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎందుకు అసలు ఏమై ఉండొచ్చు, అసలు మానవాళికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే మనిషిలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి స్వాభావికమైనటువంటి శారీరక మార్పులు తెచ్చుకొని, తినే ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చుకొని, వారు చేసే పనులలో ఒక విచిత్రమైన వాళ్ళ యొక్క చేసేటువంటి యాక్టివిటీలో ఎప్పుడైతే మార్పులు జరుగుతున్నాయో, ఆహారపు అలవాట్లలో మార్పులు జరుగుతున్నాయో, అలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో కూడా జరిగేటువంటి మార్పులు, పొల్యూషన్స్ ఇవన్నీ కలిసి ఒక రకంగా తయారైపోయి ఈ వైరస్లు కూడా అవి మైల్డ్గా ఉండేటువంటి వైరస్ కాస్త సీరియస్ వైరస్గా మారిపోయి అది మనిషికి సంక్రమిస్తుంది. ఇది ఎప్పుడు కని వినటువంటి వైరస్ ఇది మానవాళికి రావడానికి ఉద్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు. అక్కడ పాములు ఉంటారు చైనాలో, ఆ పాములలో ఉండేటువంటి వైరస్ కాస్త మనిషికి సోకింది, అది మనిషికి సంక్రమించి మనిషి టు మనిషికి ఇప్పుడు పెరిగిపోతూ వచ్చింది అన్నట్టు. సో మనం యొక్క రోజు ఎలా ఉంటున్నామో అలా ఉండడం, మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉంటే ఒక న్యాచురల్ వే ఆఫ్ లివింగ్, న్యాచురల్ వే ఆఫ్ ఈటింగ్, మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రాపర్గా కనుక మనం పద్ధతి ప్రకారంగా ఉంటే ఇలాంటి వైరస్లు మానవాళికి రాకుండా ఉంటాయని మేము భావిస్తున్నాం. చైనాలో ఉన్నట్టు వుహాన్ ప్రాంతం నుంచి పుట్టినటువంటి ఈ యొక్క వైరస్ మరి ఇండియాకి వస్తుందని వదంతులు ఎలాగా పుట్టిస్తున్నారు? ఇప్పుడు దీనికి వచ్చే అవకాశాలు బేసిక్గా ఎయిర్పోర్ట్ల ద్వారా మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు వచ్చినా బై ఫ్లై వస్తారు కాబట్టి ఎయిర్పోర్ట్లను కట్టుదిట్టంగా ఎయిర్పోర్ట్లలో మనకు జాగ్రత్త తీసుకుంటే కనుక అక్కడ పేషెంట్ని గుర్తించి అక్కడనే పేషెంట్ ఉంచి సిటీలోకి రానివ్వకుండా ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక హాస్పిటల్ లాంటిది కనుక ప్రదేశం చూసి అక్కడే ఒక హాస్పిటల్ కట్టి ఇలాంటి వైరస్లు ఉన్న పేషెంట్లను అక్కడే ట్రీట్ చేయడం మంచిది. అక్కడ బాగాక మరి అటు నుంచి అట్టే పంపించడం బ్యాక్ మంచిది. సో ఇలాంటి పేషెంట్స్ని డిపోర్ట్ చేయాలి అక్కడ, ఆ కంట్రీ నుంచి వచ్చిన పేషెంట్ జనసమూహంలో కలవనీయకుండా ఎయిర్పోర్ట్లోనే ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి పంపించడం చాలా మంచిది. సో డిటెక్షన్ బేసిక్గా డిసీజ్ డిటెక్షన్ చేయాల్సిన ప్లేస్ ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్లనే డిటెక్ట్ చేయాలి, అక్కడనే ఉంచాలి పేషెంట్ని, జనంలోకి రానివ్వకుండా అక్కడే ఆపాలి. అప్పుడు ఈ వైరస్ రాకుండా మనం దాన్ని ఆపడానికి వీలవుతుంది. మొత్తమే చూసిన జలుబు దగ్గు అనేది రేర్ కేసులు దాదాపు చాలామంది కూడా వస్తుంటాయి. కానీ ఆ లక్షణాలు ఉండటం వల్ల ఈ లక్షణాలు అందరికి ఉన్నట్టుగా ఏమో భావించే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్కి వరదల్లాగా వస్తుంటారు. ఇలాంటివి ఎలా చెప్పాలి? దీనిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అపోహలు ఏంటంటే వాట్సాప్లలో పేపర్లలో విపరీతమైన న్యూస్ స్ప్రెడ్ చేయడము, ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన కలగడము, అవన్నీ కూడా వాటి వల్ల మాత్రం ఇవన్నీ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాల్సి అంటే అంత భయపడాల్సిన విషయం ఎక్కడా లేదు. కరోనా వైరస్ అనేది ఇంతవరకు మనకి ఇండియాకు రాలేదు. మన గాంధీ హాస్పిటల్లో కరోనా వైరస్ అనేది లేదు. ఇదంతా ముందు చర్యలుగా మేము భద్రత పాటించడం కోసం చెప్పేసి పటిష్టంగా మేము సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక దాన్ని మేము సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకొని ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే పరిస్థితి మాకుందా లేదా, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయగలుగుతారా లేదా, ఆ విషయంలో మేము ముందు జాగ్రత్త చేసుకుంటున్నాం. కరోనా వచ్చేస్తుందని చెప్పేసి ప్రజలు భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాళ్ళ జాగ్రత్తల్లో వీళ్ళు ఉంటే ఖచ్చితంగా రాకుండా మనం కాపాడొచ్చు. అయితే మొత్తం మీద వచ్చినటువంటి రోగులు తీసుకుని వాళ్ళ జాగ్రత్త చర్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక పేషెంట్ కనుక మనకు దగ్గు జలుబు జ్వరంతో ఉన్న పేషెంట్ అయితే సివియర్గా హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడము, కాళ్ళల్లో నొప్పులు రావడము, దాని తర్వాత వీళ్ళ గుండె వేగంగా కొట్టుకోవడము, ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ ఎవరైనా సరే అలాంటి వాళ్ళు కనుక ఉంటే స్వైన్ ఫ్లూ ఉండొచ్చేమో లేకుంటే కరోనా ఉండొచ్చేమో అనేది డౌట్ రావాలి. అలాంటి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్టులు శాంపిల్స్ మనం పంపిస్తే కనుక ఆ శాంపిల్స్ రిపోర్ట్ చూసుకున్నాక ఆ ట్రీట్మెంట్ అనేది ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఒక పేషెంట్గా మనం గుర్తించి వీడు పేషెంట్ లాగా అనిపిస్తున్నాడు అని చెప్తే కనుక మనం జాగ్రత్తగా ఆ పేషెంట్కి చెప్పి ఒక ప్రాపర్ ప్లేస్లో అడ్మిట్ చేయించి ఇంకెవరూ కలవనీయకుండా ఒక వారం 10 రోజులు ఆ పేషెంట్ని హాస్పిటలైజ్ చేస్తే ఇంకే వేరే పేషెంట్కి సోకకుండా దాన్ని ఆపిన వాళ్ళం అవుతాం. మేజర్గా వచ్చేటటువంటి టైం అంటే సమయము శీతాకాలం కానీ ఎండాకాలం కానీ ఇలాంటిది ఏమైనా ఉంటుందా?
ఇప్పుడు ఈ వైరస్కి ఈ టెంపరేచర్స్ తోటి సంబంధం లేనటువంటి వైరస్ ఇది ఏంటంటే బేసిక్గా దీన్ని హైలీ మ్యూటేషనల్ వైరస్ అంటారు దీన్ని. అంటే హైలీ మ్యూటేషనల్ వైరస్ అంటే అది ఎండాకాలంలో బతుకుతుంది, వర్షాకాలంలో బతుకుతుంది, చలికాలంలో బతుకుతుంది. అలాంటి వైరస్ అనేది కాబట్టి దాని శారీరక మార్పులు ఎప్పటికప్పుడు అది మార్పు చెందుతూ ఉంటుంది. ఈరోజు మైల్డ్గా ఉన్న వైరస్ రేపు సీరియస్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి చాలా మైల్డ్ అవుతుంది. కాబట్టి అది చాలా హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి వైరస్లో. చూడ్డానికి చాలా మైల్డ్గా అనిపిస్తుంది స్టార్టింగ్లో. ఒక 10 రోజుల వరకు కేవలం జ్వరమే కదా, దగ్గే కదా అనుకుంటారు చాలామంది. సడన్గా అది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి లంగ్ డిసీజ్గా మారిపోతుంది. కాబట్టి ఏ పేషెంట్ అయినా సరే తీవ్రమైనటువంటి హెడేక్ రావడము, ముక్కులోంచి నీరు కారడము, దగ్గు విపరీతంగా రావడము, అలాంటి పేషెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు అడ్మిట్ అయిపోయి హాస్పిటల్లో పడుకుంటే కనుక ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మెడిసిన్ విషయంలో చైనాలోనే కొంచెం లేదన్నట్టుగా తెలుస్తుంది. మరి మన దేశం, మన రాష్ట్రంలో దీనికి ప్రత్యేకమైనటువంటి వైరల్ డ్రగ్స్ ఇంతవరకు రాలేదు. కరోనా వైరస్ సంబంధించినటువంటి వైరల్ డ్రగ్స్ ఇంతవరకు రాలేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. సో అది ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. బహుశా అతి త్వరలో దీనికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వచ్చాక అప్పుడు అందరికీ మేము వ్యాక్సిన్ ట్రై చేస్తాం. అలాగే ప్రత్యేకమైనటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ దీనికి ఇంకా కనిపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అది కనుక వస్తే కనుక ప్రతి పేషెంట్కి అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద పేషెంట్ ఎన్ని రోజులు అంటే గుర్తించే నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పేషెంట్ ఇవాళ కాఫు, జ్వరము, దగ్గు అలా వచ్చినాయనుకోండి, వారం రోజుల తర్వాత పేషెంట్ మనం బ్లడ్ శాంపుల్ పంపిస్తే అది పాజిటివ్ వస్తుంది. ముక్కులోంచి కనుక మనం సెక్రెషన్స్ తీసామనుకోండి, వెంటనే అది పాజిటివ్ వచ్చేస్తుంది. సో ఆ వైరల్ అది పోవడము, టెస్టులు చేయడము, పూనాలో డయాగ్నోస్ కావడము, మళ్ళీ రావడం, దీనికి మనం శాంపిల్స్ కనుక ఫ్లైట్లో వెళ్తే ఒక 2 డేస్లో మనకు డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇది డయాగ్నోస్ చేయడమే లేట్, కానీ ట్రీట్మెంట్ చేయడం అనేది ముఖ్యంగా పెద్దగా మార్పు ఏం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాము డాక్టర్స్. ఇది బేసిక్గా లంగ్ ప్రాబ్లం కాబట్టి లంగ్లో వచ్చినటువంటి నిమోనియా ట్రీట్మెంట్ చేయడం సహజంగా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి సూపరింటెండెంట్ శ్రావణ్ గారు చెప్పిన విషయాలు. కరోనా మీద అపోహలొద్దు, నిజం తెలుసుకోండి. మరి ఈ అప్రమత్తంగా ఉండటం అనేది చాలా మంచిదని తెలియజేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ సుశాంత్తో మీ సురేష్ దండం.